ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ని తిట్టిన మాటల వెనుక పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ ఉన్నాడా? కావాలనే ఎన్టీఆర్ పేరుతో టీడీపీలో అల్లర్లు సృష్టిస్తున్నారా? ఎన్టీఆర్ని తిట్టిస్తే పరిటాల శ్రీరామ్కి ఏంటి లాభం? దీని వెనుకున్నటువంటి ప్లాన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నటువంటి వివాదం రాజకీయ మలుపు తిరగడానికి కారణం ఎవరు అన్న ప్రశ్నకి ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి సమాధానం దొరికినట్లు తెలుస్తుంది. అనంతపురం జిల్లా టీడీపీలో ఒక వెలిగిన పరిటాల రవి వారసుడు శ్రీరామ్ హస్తం ఉన్నట్లు ఆ పార్టీ అంతర్గత విచారణలో వెల్లడైనట్లు లేటెస్ట్ అప్డేట్. రీసెంట్గా వరుస దుమారం రేపుతున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే అంశాలతో పాటు పరిటాల శ్రీరామ్ అంశాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజాలు తెలుసుకోవాలని నిఘా విభాగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాతే బాధ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలోని అంతర్గత కలహాలు ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రారంభమయ్యాయి. లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 వివాదానికి ఇవే కారణాలని అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి మధ్య నెలకొన్నటువంటి విభేదాల వల్లే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధనుంజయ నాయుడు మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఈ వివాదం బహిర్గతం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా నిర్వహించుకున్నటువంటి విచారణలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా నిర్వహించుకున్న విచారణలో దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ అని తేలడంతో పార్టీ అగ్రనాయకులు సైతం షాక్ అయినట్లు సమాచారం. పరిటాల శ్రీరామ్ సమీప బంధువు లింగా నరేంద్ర చౌదరి ఈ కుట్రకు ప్రధాన సూత్రధారుడిగా పార్టీ సానుభూతి పరులు అనుమానిస్తున్నారు. సంఘటన మొత్తం పరిటాల శ్రీరామ్కు ముందుగానే తెలిసి జరిగిందని కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి దగ్గుపాటి ప్రసాద్కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య విభేదాలు ఉండడంతో వార్ 2 సినిమాపై వచ్చినటువంటి వివాదాన్ని తెలివిగా ప్రభాకర్ చౌదరిపైకి నెట్టేసినట్లు పార్టీలో ప్రచారం నడుస్తుంది. నరేంద్ర చౌదరి పరిటాల కుటుంబానికి సమీప బంధువు కావడం, పరిటాల కుటుంబానికి నమ్మిన బంటులాగా ఉండటం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. గత కొద్ది నెలలుగా దగ్గుపాటి ప్రసాద్ అంటే పరిటాల శ్రీరామ్ మండిపడుతున్నట్లు తెలుస్తుంది. అనంతపురం పట్టణంలో పరిటాల రవికి ఉన్న పట్టు దగ్గుపాటి రాకతో విచ్ఛిన్నం కావడం శ్రీరామ్కు ఎంత మాత్రం నచ్చలేదని పార్టీ వర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ వివాదం తెరపైకి రావడం, పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులకు దగ్గరగా ఉండడం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామ్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ఇంత కుట్ర పన్నుతున్నాడని ఎవరూ ఊహించలేదని పార్టీలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. నరేంద్ర చౌదరిని అడ్డుపెట్టుకుని పరిటాల రవికి సమీప బంధువు ఎల్ నారాయణ చౌదరి, అతని కుమారుడే లింగా నరేంద్ర చౌదరి. వయసు రీత్యా పరిటాల శ్రీరామ్ కన్నా పెద్ద అయినా శ్రీరామ్ మాటలు తూచా తప్పకుండా నరేంద్ర చౌదరి పాటిస్తాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిటాల శ్రీరామ్ నరేంద్ర చౌదరిని ప్రతి కార్యక్రమానికి పిలుస్తుంటారని, పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను కూడా ఆయనకు పరిచయం చేస్తుంటారని తెలుస్తుంది. అయితే పరిటాల శ్రీరామ్ సూచనల మేరకే లింగా నరేంద్ర చౌదరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా వివాదాన్ని రాజకీయ మలుపు తిప్పినట్లు సమాచారం. జూనియర్ సినిమా వివాదం రాజకీయ మలుపు తిరుగుతుందని తెలియడంతో పార్టీ అగ్రనాయకులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ని అవమానించాలని కానీ, అతని సినిమాకు నెగిటివిటీ పబ్లిసిటీ చేయాలని కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారెవరూ అనుకోరని పార్టీ నాయకులు అంటున్నారు. గ్రూపు తగాదాల నేపథ్యంలో వివాదాన్ని పెద్దది చేయడమే కాకుండా టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ధర్నాలు చేయాలని పిలుపునివ్వడం వరకు తీసుకెళ్లారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చని వారు చెప్తున్నారు. పార్టీకి అప్రతిష్ట తేవాలని జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై వచ్చినటువంటి వివాదం సద్దుమనవకుండా చేయడంలో కూడా లింగా నరేంద్ర చౌదరి ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడైందని పార్టీ వర్గాలు అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ను కూడా కుట్రపూరితంగానే బయటకు తెచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డుపైకి తేవడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు టీడీపీ క్యాడర్కు నడుమ రాష్ట్ర వ్యాప్తంగా తగాదా వచ్చేలా చేసినటువంటి వారిపై పార్టీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తంగా దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ని తిట్టిన దానిపై రాజకీయంగా వాడుకుంటున్నారని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.